అక్రమ వాహనాలకు మార్కెట్ రేట్ కంటే 20,000 రూపాయలు తక్కువకు ఇప్పిస్తామని కొల్లాపూర్లో R&R మోటార్స్ యజమాని రమణారెడ్డి మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మల్లాపూర్లోని RR మోటార్స్ ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. ఒక్కో బాధితు నుండి 80,000 రూపాయల చొప్పున 1,30,00,000 మోసం చేశాడు. మరో వ్యక్తి నుండి 32 లక్షల పార్ట్నర్షిప్ ఇస్తానని మోసం చేశాడు. దీనిపై స్థానిక నాచారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కూడా పోలీసు వారు కూడా నెల రోజుల తర్వాత కేసు నమోదు చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు తీసుకుని పరారైన వ్యక్తి గోవాలో జల్సాలు చేస్తూ వారి ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ లో రెగ్యులర్ గా మాట్లాడుతున్నారని బాధితులు ఆరోపించారు. RR మోటార్స్ యజమాని రమణారెడ్డి అరెస్ట్ చేసి తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు ఎంతమంది ఉంటారు? 30-40 మంది ఉంటారు. సుమారు వాళ్ళు ఎంత కండొచ్చు మీ ఆలోచన? మొత్తము ఒక 1,40,00,000 రూపాయలు తీసుకుంటారు. రమణారెడ్డి. RR మోటార్స్ వాళ్ళు ఆఫర్లో వెహికల్స్ ఇస్తున్నాం అనేసి ముందే మన దగ్గర డబ్బులు అడ్వాన్స్గా కట్టించుకున్నారండి. అది కట్టింది మనం జనవరిలో అండి. జనవరిలో వస్తుంది మీకు, జనవరి మంత్ ఎండింగ్లో ఇస్తాం మేము 28కి అనేసి అన్నారు. అయితే ఓకే అన్నామండి మేము. ఓకే అంటే 20,000 ఆఫర్లో వస్తుంది కదా, డిస్కౌంట్లో వస్తుంది కదా అనేసి మేము ఒకసారి 50,000 ఒకసారి 30,000 కట్టేస్తే ఏమన్నారంటే సరే మీకు వస్తుంది 27కి వస్తుంది అనేసి టైం ఇచ్చారు. 27 రాగానే ఏమైంది సార్ ఇంకా బండి రాలేదు, మాకు ఏమైందంటే వస్తుంది మీరు నా మీద నమ్మకం లేదా నేను ఇస్తాను అనేసి అన్నారు. సరే అయితే ఓకేలే అనేసి మేము మళ్ళీ ఫస్ట్కి కాల్ చేసినామండి. ఫిబ్రవరి 1st కాల్ చేసి తను లేదు పరారీలో ఉన్నారనేసి షోరూమ్ కూడా క్లోజ్లో ఉంది. ఒకటే బండి 80,000, ఒకసారి 50,000, ఇంకోసారి 30,000. మధ్యలో ఇంకో అతను లక్ష్మణ్ అనేసి ఉన్నారు, తన ద్వారా కట్టాము. తనకి ఫోన్ చేసి తను ఉంటాను. మా సిస్టర్కి బైక్ ఇప్పిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చానండి నేను. అదేంటంటే కొత్త స్కీమ్స్ ఉన్నాయి మీ దగ్గర, మా దగ్గర స్కీమ్స్ ఉన్నాయి అని చెప్పారు. ఏంటి అని చెప్తే 1 lakh బండి మనకు 80,000కి వస్తున్నది. మీరు అమౌంట్ ఒకేసారి పే చేసేస్తే మనకి 80,000కి వస్తుంది. ఒక 15 daysలో మనకు డెలివరీ ఇస్తామని చెప్పారు. సరే అమౌంట్ తగ్గుతుంది కదా అనే ఆలోచనతో నేను అమౌంట్ పే చేశాను. ఫుల్ అమౌంట్ పే చేశాను. 80,000 ఒకేసారి పే చేశాను. 15 daysలో డెలివరీ అవుతుందని చెప్పాడు. నేను ఆఫ్టర్ 15 days తర్వాత ఒక 2 days ముందే వచ్చి నేను చూస్తే షాప్ క్లోజ్ ఉన్నది. ఈ చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తే మ్యాటర్ తెలిసింది. అతను చాలామంది మోసం చేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి మ్యాటర్ తెలిసింది. చాలా పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాను. అతను కూడా ఒక 1 month దాకా తిప్పుకున్నాడు పిఎస్లో కంప్లైంట్ తీసుకోవడానికి. ఆ తర్వాత మనకు కంప్లైంట్ రేజ్ చేసి ఇచ్చారు. అప్పుడు ఇప్పటిదాకా రియాక్షన్ తీసుకోలేదు. కంప్లైంట్ ఇచ్చి మనకు 13th రోజు ఇచ్చారండి మనకు FIR కాపీ. అప్పటి నుంచి మళ్ళీ కాల్ బ్యాక్ ఏం చేయలేదు పిఎస్ వాళ్ళు. నేను ఇక్కడ బండి ఇస్తానని డబ్బులు, ఇది స్కీమ్లో బండ్లు ఉన్నాయని చెప్పి డబ్బులు తీసుకున్నాడండి. డబ్బులు ఇచ్చాను. అది ఎవరైనా రమణారెడ్డి. అక్టోబర్లో ఇచ్చాను. ఈ బండి వస్తుంది, షోరూమ్ ఎలక్షన్ కోడ్ వస్తున్నది, ఇస్తా ఎలక్షన్ వల్ల కోడ్ల పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, డబ్బులు ఇస్తలేరు, వాళ్ళ సెటిల్మెంట్ అయిన తర్వాత మీకు డబ్బులు బండ్లు ఇస్తా అని అట్లా చెప్పుకుంటూ వచ్చేసాను. లాస్ట్ వరకు షాప్ మూసేసాను. ఎంత కట్టారండి? నేను 2,75,000 ఇచ్చానండి. ఏమని కావాలనుకుంటుంటారు? యాక్టివా అక్కడ 2,70,000 3 బండ్లకు ఇచ్చాను. 3 బండ్లకు నాతోటి స్నేహితులు కలిపి ఇట్లా బండ్లు ఇస్తానంటే ఇచ్చారు. నార్మల్గా ఏదైనా డౌన్ పేమెంట్ 10,000, 20,000 కంటే బండి వస్తాయి కదా, వస్తుంది కానీ కొంచెం ఇక తక్కువలో వస్తుందని ఇచ్చారు. అంటే అదంటే
షోరూమ్కి ఇక్కడ ఎంత తక్కువ ఒక 20,000 తక్కువ అండి. 20,000 తక్కువ లేకుండా మీరు ఇచ్చాము. నా పేరు విజయేందర్ రెడ్డి. ఈ ఆర్ఆర్ మోటార్స్ రమణారెడ్డి నన్ను మోసం చేయడం జరిగింది. నేను వచ్చేసి నాకు పార్ట్నర్షిప్ ఇస్తా అని చెప్పేసి ఒక 2-3 నెలల దసరా ముందు నేను షాప్ ఓపెన్ చేయడం జరిగింది నా పైసలతోటి. ఆయన ఓపెన్ చేసిన ఒక 3 నెలల్లో నన్ను ఒక 32,50,000 మోసం చేసిండు. దానికి కారణం నా దగ్గర ఒక బాండ్ ఉంది, ఆయన ఇచ్చిన చెక్స్ ఉన్నాయి నా దగ్గర. అన్ని బండ్లు ఇస్తా అని చెప్పేసి కస్టమర్లను కూడా మోసం చేసిండు. ఇప్పుడు నాకు ఐపీ పెట్టి కూర్చున్నాడు, ఇప్పుడు అప్స్టాండింగ్లో ఉన్నాడు. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. నాది ఒక్కటే కాకుండా చాలామందిని మోసం చేసిండు. అందరికీ బండ్లు ఇస్తా అని చెప్పి మోసం చేసిండు. అందరికీ ₹1,00,000 బండి 80,000కి ఇస్తా అని చెప్పి మోసం చేసిండు. ఇది నాకు నచ్చలేదు ఆయన దగ్గర. నేను పోయి కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు పైసలు ఏమంటే వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు, పోలీసు వాళ్ళు వచ్చి కానీ వాళ్ళ అన్న కానీ వాళ్ళ అన్ననే దాచిపెట్టాడని నేను అనుకుంటున్నాను. వాళ్ళది కూడా దీపక్ మోటార్స్ ఆయనది కూడా. ఇక ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పట్టించుకుంటారు. ఆయన మాత్రం బయట జల్సాలు చేస్తున్నా ఏం చేస్తున్నా అనేది తెలియట్లేదు ఇప్పటివరకే. అందరు తోలాడుకున్నాం కానీ ఎవరికి దొరకట్లేదు. చాలామందిని అయితే మోసం చేసారు. మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అయితే బాండు ఇంకా చెక్స్ ఉన్నాయి, ప్రామిసర్ నోట్ ఉంది, ఆయన ఐపీ పెట్టిండు, కోర్టులో కూడా కేసు నడుస్తున్నాయి.